మనకు అంతా కూడా అమ్మల కన్నా అమ్మ తిరుపతి గంగమ్మ గుడి చాలా బాగున్న గుడి, బ్రహ్మాండంగా ఉన్న గుడిని రాతితో కడతామని చెప్పి ప్రజలకు కూడా సరైన సమాచారం లేకుండా గుడిని పగలగొట్టారు. పగలగొట్టి పోయిన జాతర లోపలనే గుడి కట్టేస్తాం, రాతితో గుడి కడతామని చెప్పారు. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా గుడిని కట్టలేదు. కట్టకపోగా ఏదైతే రాతి కట్టడాలతో గోపురం నుంచి మొత్తం కూడా కడతామని చెప్పారో అవి కట్టకుండా సిమెంట్తోనే కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మిగతా ప్రజలందరూ కూడా ఒక తిరుపతి గమ్మ భక్తుడిగా కూడా నేను మాట్లాడుతున్నా. పార్టీ ఒక పక్క ఉన్న భక్తుడిగా కూడా మేమందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు ఇప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం పైన అందరిపైన ప్రజలపైన ఉంది. అమ్మవారి గుడి కడితే బాగుంటుందని చెప్పి అందరూ సంతోషించాము. రాళ్లతో కడతామన్నారు కాబట్టి రాతి గుడిగా కడతారేమని అనుకున్నాము. కాకపోతే బాగున్న గుడిని పగలగొట్టి ఇప్పటి వరకు కూడా కట్టకుండా సిమెంట్లో కట్టారు. ఒకసారి మీరు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి ఇలా ఉండింది. బాగున్న గుడిని పగలగొట్టాలని ఎవరు చెప్పారు? సరే, పగలగొట్టిన తర్వాత ఇంతవరకు అసలు కుంభాభిషేకం చేయకుండానే పోయినసారి కూడా జాతర చేశారు. కుంభాభిషేకం చేయకుండానే జాతర చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా జాతర జరుగుతుంది. అమ్మవారి జాతర జరగాల. కాకపోతే మాకు చెప్పిన విధంగా, ప్రజలకు తెలియజేసిన విధంగా రాతి కట్టడాలతో గోపురంతో సహా మండపం కానీ అన్ని కూడా రాతితో కట్టాల. అట్లా లేకుండా సిమెంట్లో చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడున్న గుడి చైర్మన్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ కుమార్ చైర్మన్గా ఉన్నప్పుడు 7,45,000 1996 అనుకుంటా గుడి నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్న గుడిని ఈ రకంగా వాళ్ళు ఈ రోజుకి ఏమీ లేకుండా చేశారు. గుడిని ఒక దేవుడు ఒక భక్తి భావనతో ఉన్న దాని గుడిని ఏమీ లేకుండా చేశారు. కాబట్టి మేము ఒక భక్తులుగా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇప్పటికైనా రాతి కట్టడాలతో కట్టండి, అట్లా లేకుండా సిమెంట్లో కట్టడం ఎంతవరకు కరెక్టు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము ఆ ఎండోమెంట్ డైరెక్టర్ని, ఎండోమెంట్ కమిషనర్ని మేమందరూ కూడా కోరుతున్నాం. దయచేసి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. అమ్మవారి జాతరని జరిపి బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, విదేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. రాతి కార్మికులు కానీ వాళ్ళ యొక్క రాతి కార్మికులు పోయి పనిచేయడం కానీ, ఆ యొక్క రాతి కార్మికుల డిజైన్ కానీ, గుళ్ళు కట్టడం కానీ ఇక్కడి నుంచి రోజుకి 5,000 నుంచి 10,000 మంది బయట ఊళ్ళకి వెళ్ళి పనిచేసి గుళ్ళు కడుతున్నారు. అలాంటిది కుప్పంలో ఇంత దౌర్భాగ్యంగా గుడిని పగలగొట్టి ఆ గుడిని సిమెంట్లో కట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి చూస్తే కుప్పం నియోజకవర్గం, కుప్పం టౌన్లో 2 గుళ్ళు జాతర ఫేమస్గా జరుగుతుంది. నియోజకవర్గం అంతా కూడా లక్షలాది మంది తరలి వచ్చే గుళ్ళు 2. ఒకటి తిరుపతి గంగమ్మ గుడి, రెండవది పెద్దపల్లి గంగమ్మ గుడి. పెద్దపల్లి గంగమ్మ గుడి ఎంత నీట్గా రాళ్లతో కట్టి గోపురం నీట్గా పెట్టి ఎంత బాగుంది. అలా చేస్తారని మేము అనుకున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. మంచి అభివృద్ధి చేస్తే మేము ఇబ్బంది లేదు. కానీ ఈరోజు అస్తవ్యస్తంగా గుడిని పగలగొట్టి ఎత్తు పెంచి పీఠం మార్చి గోపురం కడతారని చూస్తే లాస్ట్ టైం కంటే గోపురం చిన్నదిగా కట్టి ఒక సిమెంట్లో కట్టడం అనేది చాలా దారుణం. నిజంగా మాకు అందరూ కూడా చాలా బాధేస్తుంది. తిరుపతి గంగమ్మకి ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది చాలా అన్యాయం. ఇది ఇప్పటికైనా నేను ఎండోమెంట్ కమిషనర్ గారిని, అదే మరిగా ఇక్కడ గుడి ఉన్న ముఖ్యులందరూ కూడా కోరుతున్నా, దయచేసి ఇక 2 నెలలు ఎలక్షన్ అయిపోతుంది. జాతర మాత్రం అమ్మవారి జాతర బాగా జరిపించండి. మన ఎండోమెంట్ కమిషనర్ కూడా కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అమ్మవారి జాతర బాగా జరగాల. 2 నెలల అయిన తర్వాత కూడా మంచి రాతి కట్టడంతో గుడి నిర్మిస్తాం. అందరూ కూడా కలిసి ప్రజా ఆమోదంతో ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా గుడి కూడా కట్టేదానికి అందరూ కలిసి ప్రజలతో భక్తాదులతో కలిసి గుడి కడతామని కూడా చెప్పి తెలియజేస్తున్నారు. కంబీలు నిలబెట్టారు. ఎంతవరకు కరెక్ట్? ఆ కంబీలు కూడా ఆ గుడి నిర్మాణం కూడా చుట్టూ అదేమో కంజెస్ట్ గా 3 గుడులు ఉండింది. ఒకటి వినాయకుని గుడి, తిరుపతి గంగమ్మ గుడి, ముత్తుమారమ్మ గుడి. ఈ 3 గుడులు కూడా అక్కడ లేదు. చాలా బాధేస్తుందండి. భక్తాదుల్ని చాలా వరకు దెబ్బతీయడమే ఈ యొక్క మా ఆత్మశైర్యాన్ని. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదన్నా, మంచి కార్యక్రమం జరగాలన్నా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని అందరూ పోయేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితులు లేదు. దయచేసి 2 నెలలు మేము ఎండోమెంట్ కమిషనర్ గారిని కోరుతున్నాము. అక్కడ ఉన్న వర్క్ ఆపి జాతర జరిపించి మంచిగా తిరుపతి గంగమ్మ గుడి ఇంకొక 2 నెలల్లో జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు భక్తులందరూ కొంతమంది నా దృష్టికి ఇలా గుడి చాలా కంజెస్టెడ్గా కడుతున్నారు, రాతిగా కట్టడం అనేది జరిపిస్తామని సిమెంట్ కట్టడంలో కడుతున్నారని చెప్పేసరికి గుడి దగ్గరికి వెళ్ళి చూసాము. చూసినప్పుడు ఇంతకు ముందున్న గుడి కూడా సిమెంట్ గోపురము, సిమెంట్ మండపమే ఉండింది.
దాన్ని పెద్దగా మన గౌరవనీయులు రెడ్డప్ప గారు ఎంపీ, మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాట ఇచ్చారు. లేదు, దీన్ని ఖచ్చితంగా మేము రాతి కట్టడం చేస్తాము. పోయిన జాతరలోనే లాస్ట్ జాతరకే మేము కంప్లీట్ చేసి దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని మనం జాతరను జరిపించుకుంటామని కూడా ఆయన పత్రికాముఖంగా మీ విలేకరుల ముందు ఆయన తెలియజేశారు. కానీ ఇంతవరకు గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణం కూడా ఋతు మంత్రంగా ఏదో గోపురం సిమెంట్ గోపురంతో కట్టినారు. మళ్ళా మండపం కూడా ఇవాళ సిమెంట్ తో కడుతున్నారు. దాన్ని వెళ్ళి ఈరోజు చూస్తే కనీసం ప్రదక్షిణ చేసేదానికి కూడా స్థలం లేకుండా చాలా ఇరుకుగా కట్టిన సందర్భం అయితే ఉంది, చూడగలం అక్కడ. అదేవిధంగా అక్కడ ఎప్పుడో 1960 నుంచి వినాయకుని గుడి ఉంది. దాని వినాయకుని వీధి అని చెప్పేవాళ్ళం మనము. ఆ వినాయకుని గుడి కూడా లేదు. అదే ముత్తుమారం గుడి లేదు. దాదాపు సంవత్సరం పైగా మన అమ్మవారిని ఏదో షెడ్ లో తీసుకొచ్చి పెట్టినారు. ఆ షెడ్ వెనుకాల ఉన్న మన ఆఫీస్, ఒక ఎండోమెంట్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కూడా తీసేసినారు. గుండంలో వెళ్ళి గుండం దగ్గర చూస్తే గుండం దగ్గర ఉన్న ప్లేస్ కూడా చాలా వరకు గలీజ్ గాను, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ. సో ఇక్కడ ఈ పాలకులు ఏమైతే చేస్తా ఉన్నారో, ఆ కమిటీ కూడా ఏమైతే చేస్తున్నారో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. నేనైతే ఒక భక్తునిగా ఆయన చైర్మన్ గారిని కలిసి నేను అడిగాను, ఏం సార్ మీరు ఇట్లా సిమెంట్ కట్టడంతో కడతాన్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్? మీరు రాతి కడతామన్నారు కదా అంటే, సార్ నాకు దానికి రూపాయి అంత సంబంధం లేదు, మీరు ఏమన్నా కాంట్రాక్టర్తో మాట్లాడుకోండి, నాకు దానికి సంబంధం లేదని మన గుడి చైర్మన్ గారు నాకు తెలియజేసినారు. సంబంధం లేదు అన్నప్పుడు ఇంక ఎంతవరకు అది ఆయన్ని చైర్మన్ గా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ దీనిపైన చొరవ తీసుకుంటారనుకుని చూస్తే ఇంతవరకు లేదు. కట్టడం అయితే జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ని ఎక్కడ కన్సల్ట్ అవ్వాలనో, ఎండోర్మెంట్ ఏం చేస్తా ఉంది అనేది కూడా మీ పత్రికా ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. జాతర టైంలో ఆ కట్టడము వెళ్ళి చూసినా ఆ రాళ్ళు, ఆ గుంతలు, ఆ సిమెంట్ ఇది అన్ని మీరే చూసినారంటే భక్తులు రావడానికి పూజ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదే విధంగా రోడ్ పక్కన ఉన్న టెంట్ లో మన అమ్మవారిని 1.5 సంవత్సరంగా అమ్మవారిని అక్కడ తీసుకొని వచ్చి పెట్టినారు. అమ్మవారికి అంత పెద్ద గుడి కట్టి అమ్మవారిని తీసుకొని వచ్చి పెట్టేం లేదు. మనందరికీ ఏదైనా సమస్య అంటే అమ్మవారితో చెప్పుకుంటాం. ఇప్పుడు అమ్మవారికే ఒక సమస్య ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అమ్మవారు అనేది కూడా అమ్మవారు నిజంగా బాధపడుతుంటారు. దీన్ని పెద్దలు అందరూ కూడా దీనిపైన తీసుకొని, ఎందుకంటే ఇది హైందవ ధర్మంలో మనం మర్యాద ఇవ్వాల్సిన ప్రదేశం అది. కాబట్టి అమ్మవారిని గుడిని ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి నిర్మాణం చేస్తూ ఒక మంచి జాతర జరుపుకొని అందరికీ మేలు చేసే విధంగా చూడాలని మీ పత్రికాముఖంగా కోరుతూ, అధికారులు వెంటనే అలాంటిది ఏమైనా సిమెంట్ కట్టడం ఉంటే ఆపేసి రాతి కట్టడమే చేయాలని కోరుతూ, దాదాపు 2 కోట్ల చిల్లర శాంక్షన్ అయినందన్నారు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేయలేదు. అదేవిధంగా ఎక్కడైనా మనం చిన్న గ్రామంలో చూసినా గుడికి ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పరుస్తారు. ఒక చిన్న బ్యానర్ అండి, ఏ గుడి సమూహం ఇట్లా ఉంటుంది, ఇట్లా మండపం ఇది, గర్భగుడి ఇది, ఇలా అని పెడతారు. కనీసం అక్కడ ఒక బ్లూ ప్రింట్ కూడా దాన్ని అక్కడ సమకూర్చలేదు. పూజారుల బృందము వాళ్ళ ఒక దృష్టి కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. పూజారి బృందం కూడా వాళ్ళు కూడా మనస్తాపం చెంది వాళ్ళు కూడా చాలా వరకు దేవుని పూజలు కూడా కొంచెం దూరంగా ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా కలుపుకొని, ప్రధాన అర్చకులు మన సోము గారు అయితే ఏమి, మళ్ళీ బాబుస్వామి వేద పండితులు బాబు గారు కూడా అయితే వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. వాళ్ళు కూడా వాళ్ళ ఒక సూచనల మేరకు గుడిని కట్టడం చేయాలని, ఖచ్చితంగా రాతి కట్టడమే జరిపించాలని అన్ని పార్టీల తరపున ఒక భక్తునిగా నేను ప్రజల తరపున మన అధికారులను కానీ ఇప్పుడున్న చైర్మన్ కమిటీ సభ్యులను కానీ కోరుకుంటున్నాను. గంగమ్మ గుడి చైర్మన్ అంటే తెలుగుదేశం పార్టీలో నాకు 2 ఏళ్ళు ఇచ్చారు, కానీ నాకు 9 నెలలు మాత్రమే గంగమ్మ గుడిలో సేవ చేసేకి మాత్రం ఉండింది. ఈ పార్టీలో అందరూ మమ్మల్ని పిలిచి ఈరోజు జనసేన వాళ్ళు కానీ రాజ్ కుమార్ కానీ వీళ్ళందరూ పార్టీ వాళ్ళు బీజేపీ అందరూ కలిసి గుడి దేవస్థానం దగ్గరకు రాండి అన్నారు. ఈరోజు గుడి దగ్గరికి వెళ్తే అక్కడ దేవస్థానం దగ్గర వాళ్ళు ఏమలా చేసినారంటే 3 దేవస్థానాలు కట్టాలని చెప్పినారు. దానికి 3 కోట్ల రూపాయలు మంత్రి గారు రిలీజ్ చేసినారని చెప్పినారు. కానీ ఇంతవరకు అక్కడ 3 దేవస్థానాలకు ఫౌండేషన్ వేసింది లేదు, ఏమి లేదు. ఒకే దేవస్థానం కట్టినారు. ఆ 3వ దేవస్థానానికి ఎక్కడెక్కడ ఫౌండేషన్ వేస్తారు, ఆ మార్కింగ్ వేయలేదు. ప్లస్ ఆయన చెప్పినట్లు బ్లూ ప్రింట్ లేదు. దేవుని గుడికి ఎక్కడ బ్లూ ప్రింట్ అనేసి పెడితే ఈ జాగాలో వినాయకుని గుడి, ఈ జాగాలో ముత్తిమారమ్మ గుడి, ఈ జాగాలో నవగ్రహాలను పెట్టాలా, ఏది పెట్టలేదు. పెట్టకుండా ఒకే ఒక దేవస్థానం కట్టినారు, అది అరాకొరా కట్టినారు. ఆ గుడికి ఆ గోపురం చాలా చిన్నది, గోపురం చాలా పెద్దదిగా గ్రానైట్ లో కడతామని, రాళ్ళలో కడతామని చెప్పినారు. బాగున్న గుడిని కొట్టి
వాళ్ళు కొట్టి డెవలప్ చేస్తామన్నారు. ఓకే, అందరూ దానికి ఆల్ పార్టీస్ ఒప్పుకోండి. దాన్ని డెవలప్ చేసినప్పుడు వాళ్ళు దీంతోనే చేయాలి కదా, గ్రానైట్ లోనే కట్టాలి కదా. దాన్ని కట్టుకోకుండా ఇప్పుడు సిమెంట్ లో కడతా ఉన్నారు. ఈ రోజు రేపు ఇంకా దగ్గర దగ్గర 2 months ఉంది. 2 months లో జాతర ఉంది. జాతరలోపు అవుతుందా? గ్రానైట్ లో కట్టే కాదు. కాబట్టి ఉండేదాన్నంతా కట్ చేసి నీట్ గా క్లోజ్ చేసి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ ద్వారా ఆ 3 కోట్లు సాలకపోతే భక్తాదుల దగ్గర డొనేషన్ తీసి కట్టుకుంటాం. ఆ గవర్నమెంట్ తరఫున కడతాం. ఉండేదాన్ని నిలిపేయండి అని మేము కోరుకుంటూ ఈ గుడి మాజీ చైర్మన్ గా వచ్చిన మొదటి సమస్య మాకు ఆలయానికి సంబంధించిన సమస్య మాకు తారసపడడం జరుగుతూ ఉంది. ఆలయానికి సంబంధించిన తారసపడేటువంటి అంశంలో కులంకుశంగా మనం ఒకసారి సైంటిఫిక్ గా ఆలోచిస్తే సిమెంట్ ఆయుష్ పరిమాణం ఎంత, ఇటుకలకు సంబంధించిన ఆయుష్ పరిమాణం ఎంత, మరి అదేవిధంగా రాతి కట్టడాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి ఆయుష్ పరిమాణాన్ని ఒకసారి మనం కనుక గరిష్టంగా ఆలోచించినట్లయితే 100% బుర్రలో గుజ్జున్న ఏ ఒక్కరైనా కానీ రాతి కట్టడాలతోనే కట్టాలని కోరుకుంటారు. ఒక ఆలయ నిర్మాణం నిర్మించేటప్పుడు రాజులు కానీ అప్పటికి సంబంధించిన ఎవరైనా కట్టేటప్పుడు ఏనుగులు ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఆలయాలను నిర్మించేవాళ్ళు. ఇప్పుడున్నట్టు ఆలయం నిర్మించేటప్పుడు ప్రప్రదంగా మనకు కనబడుతుంది ఏమంటే సిమెంట్తో కడతా ఉన్నారు, ఇటుకలతో కడతా ఉన్నారు. అంటే బహుశా అది 30-40 సంవత్సరాల తర్వాత పిచ్చులుడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం డబ్బులు పెట్టుకొని కూల దోసుకొని కట్టుకోవడం అనేది అన్ని విషయాల్లో రాజకీయం చేయాలి కానీ దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రప్రదంగా సలహా సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది. వినాయకుని టెంపుల్ ఉండేది. ఎందుకంటే భక్తాదులుగా మేము కూడా ఇక్కడ భక్తాదులే, కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులే కాబట్టి పక్కన వినాయక స్వామి టెంపుల్ ఉండేది, ముత్తుమారమ్మకి సంబంధించిన టెంపుల్ ఉండేది. కానీ పోయిన సంవత్సరమే జరిగినటువంటి జాతరలోనే కొన్ని మనకు ఏదైతే పూర్తి స్థాయిలో మనకు ప్రజలకు కల్పించాల్సినటువంటి అన్ని నీడ్స్ ను అక్కడ కల్పించలేకపోయారు. ఈసారి మళ్ళా జాతర వస్తుంది. ఇప్పటికి కూడా ఆ అవసరాలు ఇక్కడ కనబడేటువంటి సందర్భం లేదు. కాబట్టి దయచేసి ఎవరైతే దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి తక్షణమే స్పందించి ఏదైతే ఈ సున్నితమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడికి సంబంధించిన విషయంలో తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకొని రాతి కట్టడాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ప్రచారక చట్టం మీద గుడి యొక్క సమాచారాన్ని అందించకపోవడం కూడా పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు అప్పుడు ఎవరైతే ప్రస్తుత ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మా సోదర కులానికి చెందిన రెడ్డప్ప గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ భరత్ గారు కూడా అప్పుడు ఆలయ నిర్మాణానికి మేము కృషి చేస్తామని చెప్పి పేపర్ క్లిప్పింగ్స్ తో సహా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని మానవతా కోణంతో చూసి దీన్ని రాజకీయం చేయకుండా ఎంపీ గారైనా ఎమ్మెల్సీ గారైనా ఇద్దరు తక్షణమే రాతి నిర్మాణాలతో ఆ గుడి గోపురంతో పాటు గుడి మొత్తాన్ని కూడా రాతితో నిర్మించే విధంగా చేస్తూ తక్షణమే వినాయకుని విగ్రహము మరియు ముత్తుమారమ్మకి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ జాతర జరిపి మీ యొక్క కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలని చెప్పి డిమాండ్